శ్రీ లలితాంబికా పీఠం లక్ష్మీ ప్రాప్తి కోసం ఆర్థిక ఉన్నతికి లక్ష్మీ యంత్రం, గ్రహపీడలు, నరదృష్టి వంటి ప్రతికూల ప్రభావాల నుంచి విముక్తి పొందేందుకు శక్తి యంత్రం, మత్స్య యంత్రం, అనుష్ఠానపరులైన పండితులతో జపాది కార్యక్రమాలు చేయించి ఈ యంత్రాలను, లాకెట్లను ఇవ్వబడును. ఓం శ్రీ మాత్రే నమః. సెప్టెంబర్ 9వ తేదీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు, మంగళవారం. తిథి విధియ. రాత్రి 8:31 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర. రాత్రి 9:04 వరకు. వర్జ్యం ఉదయం 7:19 నుంచి 8:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:17 నుంచి 9:07 వరకు. అమృతకాలం సాయంత్రం 4:29 నుంచి 6 గంటల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు. సూర్యోదయం ఉదయం 5:49. సూర్యాస్తమయం సాయంత్రం 6:09. ఈ రోజు విశేషం భాద్రపద విధియ అశూన్య సేన వ్రతం. నమస్కారం. శుభ మంగళవారం. శ్రీ శుభకృతునామ సంవత్సరంలో దక్షిణాయనంలో వర్ష ఋతువులో భాద్రపద మాసం కృష్ణపక్షంలో మంగళవారం నాటి విధియ తిథి సెప్టెంబర్ 9వ తేదీన రావడం అత్యంత విశిష్టమైనది. ఈ పవిత్రమైన రోజును అశూన్య సేన వ్రతం ఆచరించడానికి దేవతలు సైతం ఎదురు చూసేంత మహిమాన్వితమైనదిగా పురాణాలు వర్ణిస్తున్నాయి. ఈ వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం, దాని ఆచరణ విధానం, దానివల్ల కలిగే అద్భుతమైన ఫలితాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అశూన్యం అంటే శూన్యం కానిది, అంటే నిండినది అని అర్థం. శయనం అంటే పడక, కనుక అశూన్య శయనం అంటే ఎన్నటికీ శూన్యం కాని పడక అని భావం. అంటే భార్యాభర్తల మధ్య ఎటువంటి ఎడబాటు, వియోగం కలగకుండా వారి దాంపత్య జీవితం నిండు నూరేళ్లు ప్రేమ, అనురాగం, అన్యోన్యతతో నిండి ఉండాలని ఆ శ్రీమన్నారాయణుడిని, లక్ష్మీదేవిని వేడుకుంటూ చేసే వ్రతమే ఇది. గృహస్థాశ్రమంలో ఉన్న ప్రతి ఒక్కరికి దాంపత్య సౌఖ్యమే ప్రధానమైన బలం. ఆ బంధం పటిష్టంగా ఉన్నప్పుడు జీవితంలోని ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కోగలరు. కానీ ఆ బంధంలో కలతలు, వియోగాలు ఏర్పడితే జీవితమే శూన్యంగా మారిపోతుంది. అటువంటి శూన్యత మన జీవితంలోకి ప్రవేశించకుండా మన పడక గది, మన సంసారం ఎల్లప్పుడూ సంతోషంతో, సంతానంతో, సౌభాగ్యంతో నిండి ఉండాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం చాతుర్మాస్య దీక్షా సమయంలో వస్తుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రలోకి వెళ్లిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు. ఈ మధ్య కాలంలో స్వామి తన భక్తుల పూజలను సూక్ష్మ రూపంలో స్వీకరించి వారి కోరికలను అనుగ్రహిస్తాడని ప్రతీతి. ముఖ్యంగా శ్రావణ, భాద్రపద, అశ్వయుజ, కార్తీక మాసాల్లో కృష్ణపక్ష విధియ నాడు ఈ వ్రతాన్ని ఆచరించడం శ్రేష్టమని శాస్త్రవచనం. ఈ 4 నెలలు చేయలేని వారు కనీసం భాద్రపద మాసంలోనైనా ఈ వ్రతాన్ని ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈ రోజున ఉదయాన్నే బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి తలారా స్నానం చేసి ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రపరచుకోవాలి. అనంతరం పసుపు లేదా తెలుపు రంగు వస్త్రాలను ధరించి నుదుట కుంకుమ, గంధం ధరించి పూజకు సిద్ధం కావాలి. పూజామందిరంలో ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి దానిపై బియ్యం పోసి అష్టదళ పద్మాన్ని తీర్చిదిద్దాలి. దానిపై శ్రీ లక్ష్మీనారాయణుల ప్రతిమను లేదా చిత్రపటాన్ని ఉంచాలి. ముఖ్యంగా ఆదిశేషునిపై పవళించి ఉన్న శ్రీ మహావిష్ణువు పాదాల వద్ద లక్ష్మీదేవి సేవ చేస్తున్నట్లు ఉన్న ఈ చిత్రం ఈ వ్రతానికి అత్యంత అనువైనది. పూజను ప్రారంభించే ముందు మనం ఎందుకు ఈ వ్రతం చేస్తున్నామో సంకల్పం చెప్పుకోవాలి. మమ ఇహ జన్మని జన్మాంతరేచ అఖండ దాంపత్య సౌభాగ్య పుత్ర పౌత్రాభివృద్ధి అశూన్య శయన ఫల ప్రాప్త్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం అశూన్య శయన వ్రతం కరిష్యే అని సంకల్పం చెప్పుకొని అక్షతలు, నీళ్లు పల్లెంలో వదలాలి. ముందుగా పసుపు గణపతిని పూజించి ఆ తర్వాత కలశారాధన చేయాలి. షోడశోపచార పూజతో స్వామివారిని, అమ్మవారిని ఆరాధించాలి. గంధం, కుంకుమ, అక్షతలు, పసుపు పుష్పాలతో అర్చించాలి. శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన తులసి దళాలను, లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన కమలాలను, ఎర్రటి పుష్పాలను సమర్పించడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. ధూపం, దీపం సమర్పించి స్వామివారి అష్టోత్తర శతనామావళిని, లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని పఠించాలి. ఈ వ్రతంలో ముఖ్యమైన అంగం వ్రత కథను పఠించడం లేదా వినడం.
పూర్వం దేవసేనుడు అనే రాజు ఉండేవాడు. అతడు ధర్మ పరిపాలకుడే అయినా అసూన్యసేన వ్రతాన్ని ఆచరించడం మర్చిపోయాడు. దాని ఫలితంగా అతను తన రాజ్యాన్ని, భార్యను, సర్వస్వాన్ని కోల్పోయి అడవుల పాలయ్యాడు. అప్పుడు ఒక ఋషి అతనికి ఈ వ్రతం యొక్క ప్రాముఖ్యతను వివరించి దానిని ఆచరించమని ఉపదేశించాడు. ఆ రాజు భాద్రపద కృష్ణ విదియ నాడు భక్తి శ్రద్ధలతో లక్ష్మీనారాయణుల పూజించి ఈ వ్రతాన్ని ఆచరించాడు. స్వామివారి అనుగ్రహంతో అతను కోల్పోయిన రాజ్యాన్ని, భార్యను తిరిగి పొంది పూర్వం కంటే ఎక్కువ వైభవంతో సుఖ సంతోషాలతో జీవించాడు. ఈ కథ మనకు వ్రతదీక్ష యొక్క శక్తిని, భగవంతునిపై ఉంచాల్సిన విశ్వాసాన్ని తెలియజేస్తుంది. కథ విన్న తరువాత ఈ వ్రతంలో అత్యంత ముఖ్యమైన మంత్రాన్ని పఠిస్తూ స్వామివారికి నమస్కరించాలి. దీని అర్థం, ఓ దేవా, శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి నుంచి ఏ విధంగా ఎన్నడూ వేరుగా ఉండడో అదేవిధంగా నా భార్య లేదా భర్తతో నా బంధం కూడా ఎన్నటికీ విడిపోకుండా అనుగ్రహించు అని ప్రార్థించడం. ఈ శ్లోకాన్ని భార్యాభర్తలిద్దరూ కలిసి పఠించడం వల్ల వారి మధ్య అన్యోన్యత మరింత పెరుగుతుంది. పూజానంతరం ఋతువును అనుసరించి లభించే ఫలాలను, తాంబూలాన్ని, శక్తి కొలది వస్త్రాలను, దక్షిణను ఒక బ్రాహ్మణ దంపతులకు వాయినంగా ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకోవాలి. ఇది వ్రతాన్ని సంపూర్ణం చేస్తుంది. ఇక నైవేద్యం విషయానికి వస్తే పాలు, పండ్లు, పాయసం వంటి సాత్వికమైన పదార్థాలను సమర్పించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రోజున భగవంతునికి సమర్పించిన పండ్లను ప్రసాదంగా స్వీకరించాలి. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే ఫలితాలు అనంతం. ప్రధానంగా భార్యాభర్తల మధ్య ఎటువంటి మనస్పర్ధలు ఉన్నా తొలగిపోయి వారి మధ్య ప్రేమ బంధం బలపడుతుంది. ఉద్యోగ, వ్యాపార రీత్యా దూర ప్రాంతాలలో నివసించే దంపతులు త్వరగా కలుసుకుంటారు. వారి మధ్య వియోగ బాధ తొలగిపోతుంది. సంతానం లేని దంపతులకు సత్సంతాన భాగ్యం కలుగుతుంది. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అఖండ సౌభాగ్యాన్ని పొందుతారు. వారి మాంగళ్యం కలకాలం నిలుస్తుంది. పురుషులు ఆచరించడం వల్ల ఉత్తమమైన భార్య, చక్కటి కుటుంబ జీవితం లభిస్తాయి. ఈ వ్రతం కేవలం ఈ జన్మకే కాకుండా జన్మ జన్మలకు భార్యాభర్తల బంధం విడిపోకుండా ఉండే వరాన్ని ప్రసాదిస్తుంది. వారి శయనం అంటే వారి దాంపత్య జీవితం ఎన్నటికీ శూన్యం కాకుండా ప్రేమ, ఆనందం, సంతానం, సౌభాగ్యాలతో నిండి ఉంటుంది. కాబట్టి ఇంతటి మహిమాన్వితమైన శూన్యసేన వ్రతాన్ని ఈ భాద్రపద మంగళవారం నాడు ఆచరించి ఆ శ్రీ లక్ష్మీనారాయణుల పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది మీ దాంపత్య జీవితాన్ని ఆనందమయం చేసుకోగలరని ఆశిస్తున్నాం. సర్వే జన సుఖినో భవంతు. ఈరోజు లక్ష్మీనారాయణ స్వామివార్లను పూజించినా, ప్రార్థించినా ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః అనే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ వల్ల స్వామివారిని, నామాన్ని లక్షల మంది తలుచుకుంటారు. ఆ పుణ్యం మీకు కూడా లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు ముఖ్యమైన కొన్ని పనులు సాఫీగా పూర్తి చేస్తారు. ఆశించినంతగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని రుణాలు సైతం తీరే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి సలహాలను స్వీకరిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. ప్రముఖుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు సఫలమవుతాయి. లాభాలు మరింత దక్కుతాయి. ఉద్యోగాల్లో సమస్యలు, చిక్కులు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు అమితోత్సాహం. శుభవార్తలు వింటారు. కుటుంబంతో సరదాగా సమయాన్ని గడుపుతారు. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. సన్నిహితుల నుంచి ఊహించని సహాయ సహకారాలు అందుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే సూచనలు ఉన్నాయి. కుటుంబ సమస్యలను పరిష్కరించడంలో ముందుంటారు. వినోదం కోసం కొంత సమయాన్ని కేటాయించండి. అనుకున్నది సాధిస్తారు. ఏకాగ్రతతో పనిచేసి గొప్ప ఫలితాలను అందుకుంటారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. బాధ్యతలు పెరుగుతాయి. నూతన వస్తువులు కొంటారు. తోటివారికి సహాయపడతారు. శత్రువులపై నైతిక విజయాన్ని సాధిస్తారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ రంగాల్లో శ్రమ పెరుగుతుంది. ఒక వ్యవహారంలో మీరు అనవసరంగా మాట పడాల్సి వస్తుంది. సహనం కోల్పోవద్దు. నిదానంగా అన్నీ సర్దుకుంటాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. లక్ష్మీ సహస్రనామ పారాయణ శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి ప్రత్యేకంగా ఉంటుంది. ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో చెయ్యని పొరపాట్లకు కూడా నిందలు పడే అవకాశం ఉంది.
కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇతరుల విషయాల్లో అనవసరంగా తలదూర్చకపోవడం చాలా మంచిది. వృత్తి వ్యాపారాల్లో బిజీగా ఉంటారు. లాభాలకు ఆదాయానికి లోటుండదు. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. చేసే ఉద్యోగంలో కొన్ని ప్రత్యేక మార్పులు ఉంటాయి. వాటి నుంచి పూర్తిగా ప్రయోజనం పొందుతారు. కార్యాలయంలో కొంతమంది వ్యక్తులు మీ పురోగతి చూసి అసూయపడే అవకాశాలు ఉన్నాయి. దాన ధర్మాలు చేస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది కొందరి విషయంలో మాత్రమే. స్నేహితులు బంధువుల రాకతో ఇంట్లో సందడిగా ఉంటుంది. ఇరుగు పొరుగు వారితో అనుబంధం పెరుగుతుంది. వ్యాపార భాగస్వాముల సహకారం లభిస్తుంది. వారి సూచనలు బాగా కలిసి వస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. పనుల్లో దగ్గర వారి సలహాలు తీసుకోండి. ఉద్యోగ విషయం అనుకూలిస్తుంది. ప్రయత్నాలు నిదానంగా కార్యరూపాన్ని ఇస్తాయి. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే పనులు లాభిస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ప్రయత్నాలను ప్రారంభిస్తారు. కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సరైన ఆలోచనలు చేసి ముందుకు వెళ్ళండి. సత్ఫలితాలు పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఇబ్బందికర సంఘటనలు ఉన్నా చాకచక్యంగా మాట్లాడాలి. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి. ప్రశాంతత చేకూరుతుంది. శివారాధన ఉత్తమ ఫలాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు కొత్త పనులను ప్రారంభిస్తారు. ఆశించిన ఫలితాలు దక్కుతాయి. ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ఆలోచనలో స్పష్టత అవసరం. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుంది. ఆస్తిని వృద్ధి చేస్తారు. ఆత్మీయులతో కలిసి మరువలేని ఆనందకర క్షణాలను గడుపుతారు. నూతన వస్త్ర ప్రాప్తి ఉంటుంది. సౌభాగ్య సిద్ధి ఉంటుంది. అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో చంచల స్వభావాన్ని రానియకండి. ఆర్థిక వ్యవహారాలలో సమస్యలు తీరి ఒడ్డున పడతారు. ఉద్యోగ లాభం. సోదరుడు మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ధార్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. గతం గుర్తుకు తెచ్చుకుంటారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగాలలో ఆశించిన పోస్టులను సాధిస్తారు. కాలం లాభదాయకంగా ముందుకు సాగుతుంది. అదృష్టం ఫలిస్తుంది. మీ పై అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. విరోధులు పెరగకుండా చూసుకోవాలి. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉన్నతాధికారుల నుంచి ఆశీర్వాదాలు పొందుతారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు బాగా పెరుగుతాయి. తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. బంధువుల రాక వల్ల కుటుంబంలో సందడి నెలకొంటుంది. ఉద్యోగంలో ప్రశాంత ప్రోత్సాహకర వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులు చదువుల్లో బాగా రాణిస్తారు. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆస్తిని పొందాలనే కోరిక నేడు నెరవేరుతుంది. వీలైనంత వరకు వ్యర్థ ఖర్చులను నివారించండి. కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపార లాభం ఉంటుంది. ఏదనుకుంటే అది సిద్ధించే కాలమిది. అభిష్టాలు నెరవేరుతాయి. సుబ్రహ్మణ్య ఆరాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ప్రత్యేకంగా ఉంటుంది. రాజకీయ నాయకుల అండదండలు లభిస్తాయి. సంపాదన పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికార యోగానికి కూడా అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. రుణగ్రస్తుల నుంచి రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది. వృత్తి వ్యాపారాల్లో 1-2 కీలక సమస్యల నుంచి బయటపడతారు. గౌరవం ప్రతిష్ట పెరుగుతుంది. తొందరపాటు భావోద్వేగంతో తీసుకున్న తర్వాత నిర్ణయం పశ్చాత్తాపానికి దారితీస్తుంది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. శ్రమ పెరిగినా అందుకు తగ్గ ఫలితం పొందుతారు. వృధా ఖర్చుల కారణంగా ముఖ్యమైన పనులు కొంత ఆలస్యం అవుతాయి. బంధుమిత్రుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులు ప్రోత్సాహంతో పనులు చేస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. ధర్మ మార్గంలో పయనించండి. పెద్దలను మెప్పిస్తారు. కోర్టు వ్యవహారాలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ఆదాయంలో కొంత అస్థిరత ఏర్పడవచ్చు. అధికారుల విమర్శలు ఎదుర్కోవలసి రావచ్చు. పట్టుదలతో పనులు చక్కబెట్టి పై అధికారులను సంతృప్తి పరుస్తారు. కుటుంబ సభ్యులతో హాయిగా కాలం గడుపుతారు. 10 మందికి ఉపయోగపడే విధంగా మీ పనులు ఉంటాయి. వ్యాపార లాభం ఉంది. తోటివారి సూచనలు పనిచేస్తాయి. ప్రశాంత వాతావరణం ఉంటుంది. అవసరాలకు సహకారం అందుతుంది. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఆధ్యాత్మికంగా ఉత్తమ ఫలితాలు ఉంటాయి. లక్ష్మీ స్తోత్రం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రోజు ఈ రాశి వారికి సంతోషకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది.
ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. పిల్లల విషయంలో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. వ్యక్తిగత కారణాల వల్ల ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కొందరు స్నేహితులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. నమ్మించి మోసం చేసే ప్రమాదం ఉంది. అవసరానికి ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుంటారు. మనస్ఫూర్తిగా ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. బంధువుల నుంచి ఆనందం పొందుతారు. కుటుంబంలో ఆనందం వస్తుంది. శుభకార్యాలకు హాజరవుతారు. ఇది మీకు సంతోషాన్ని ఇస్తుంది. అంతేకాకుండా సృజనాత్మక పనిని ఆనందిస్తారు. ప్రతికూల పరిస్థితి తలెత్తినప్పుడు మీ కోపాన్ని నియంత్రించండి. ఇంటి సమస్య చాలా వరకు పరిష్కరించుకుంటారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. కోర్టు వ్యవహారాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. సమస్యలను ఓపికతో పరిష్కరించుకుంటారు. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన అడ్డంకులను అధిగమిస్తారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. ప్రారంభించే పనుల్లో విజయం చేకూరుతుంది. ఆశయం నెరవేరుతుంది. అనుకున్నది జరుగుతుంది. ఆపదలు ఉంటాయి. సూర్యాస్తమయం తర్వాత ఆకస్మిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారమవుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. క్రమేపీ పెరగవచ్చు. వ్యాపార కార్యకలాపాలు లాభసాటిగా సాగుతాయి. అధికారుల ఆదరణ లభిస్తుంది. వృత్తిపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. సంఘంలో గౌరవ మర్యాదలను పొందుతారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొంత వ్యతిరేక పరిస్థితులు ఏర్పడతాయి. ధైర్యంగా ముందడుగు వేయండి. కుటుంబ సభ్యులతో వివాదాలు రాకుండా మాట్లాడండి. సుఖ సంతోషాలు ఉంటాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. రవి స్తోత్రం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు శ్రమపడి ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. ఇంట బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. కానీ శ్రమ ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలతో తృప్తి పడాల్సి వస్తుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించకపోవచ్చు. రోజంతా అనవసరపు ఖర్చులు ఉంటాయి. వ్యాపారాల్లో పనులు సకాలంలో నెరవేరినా శ్రమ అధికం కావచ్చు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఇంట బయట సంతృప్తిగా ఉంటారు. భూములు వాహనాలు కొనుగోలుకు అనుకూలమైన సమయం. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశాలు ఉన్నాయి. సహోద్యోగుల సహకారం పొందుతారు. అధికారుల ఆదరణ లభిస్తుంది. ఆస్తి వ్యవహారాలలో తగాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి నిర్మాణ రంగంలో ఉన్నవారు కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆర్థిక సమస్యలు ఉన్నా ఉత్సాహంగా ఉంటారు. కొత్త వ్యాపారాలు ఆర్థిక ఒప్పందాలకు అనుకూలమైన సమయం. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అదృష్టవంతులవుతారు. చిత్తశుద్ధితో పనిచేయండి. న్యాయపరమైన అభివృద్ధిని సాధిస్తారు. విశేష ధనయోగం ఉంటుంది. నూతన ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. సమస్యలకు వెంటనే పరిష్కారం దొరుకుతుంది. సమాజంలో ఉన్నత స్థితి గౌరవం లభిస్తాయి. ఇష్టదేవత స్మరణ మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారి కొత్త ఆలోచనలు కొత్త ప్రయత్నాలకు ఈరోజు అనుకూలంగా ఉంది. శత్రువులతో సైతం సఖ్యత ఏర్పడుతుంది. కొత్త పనులు చేపట్టి అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ ప్రేమ మరింత పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు మరింత అనుకూలిస్తాయి. వాహనాలు స్థలాలు కొంటారు. కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉండవచ్చు. పారిశ్రామిక వర్గాలకు యత్నాలు సఫలమవుతాయి. జీవిత భాగస్వామితో కలిసి దైవ కార్యాల్లో సామాజిక సేవల్లో పాల్గొంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో అంచనాలు నిజమవుతాయి. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తోబుట్టువులతో ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. అంతేకాకుండా మీరు ప్రత్యేకంగా పోటీ రంగాల్లో విజయం సాధిస్తారు. నూతన ఆదాయ వనరులు సృష్టించుకుంటారు. మీ వాగ్దాటి మీకు ప్రత్యేక గౌరవాన్ని తీసుకొస్తుంది. ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అనవసరపు వివాదాల జోలికి వెళ్ళకపోవడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వాహనాల వల్ల ఖర్చులు పెరగవచ్చు. శుభకాలం నడుస్తోంది. మొహమాటం పనికిరాదు. దుర్గాస్తుతి మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఈరోజు బ్రహ్మాండమైన విజయం సాధిస్తారు. మంచి పనులు చేస్తారు. పేదవారికి సహాయం చేస్తారు. మీ మంచితనం దయాగుణంతో ఇంట బయట మెప్పును పొందుతారు. ధనలాభం సూచితం. పనులు త్వరగా పూర్తవుతాయి. ఉద్యోగ పరంగా శుభకాలం. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోండి. అనుకున్న వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు.
భూములు, వాహనాలు కొంటారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. నిరుద్యోగుల యత్నాలు కొంత మేరకు ఫలిస్తాయి. సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంతా మంచి జరుగుతుంది. స్థిర చరాస్తుల విషయంలో ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి. ఒక ప్రణాళిక ప్రకారం ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తి చేస్తారు. కొత్త ప్రయత్నాలు, కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. ఇల్లు మారాలనే ఆలోచన చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో సామరస్యంగా ముందుకు సాగుతారు. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. రాబడి సంతృప్తికరంగా ఉండడంతో కొత్త పనులను ప్రారంభించే యోచన చేస్తారు. పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపార విస్తరణకు అనుకూలమైన సమయం. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార లావాదేవీలు జయప్రదంగా కొనసాగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. సహోద్యోగులతో మాట పట్టింపులు ఏర్పడవచ్చు. సంగీత కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. అధికారులు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి వారి మెప్పును పొందుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాల్లో అనుకూల మార్పులు ఉంటాయి. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇష్ట దేవతారాధన మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. కార్యసిద్ధి గోచరిస్తోంది. కొత్త అవకాశాలు వస్తాయి. శ్రమ కూడా అధికమవుతుంది. గందరగోళ పరిస్థితి నుంచి త్వరగా బయటపడతారు. సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. విజయం వరిస్తుంది. ఆర్థికంగా జాగ్రత్త. మోసపోయే పరిస్థితులు ఉంటాయి. మీకు సంబంధం లేని విషయాలు తలదూర్చకండి. ఒక శుభవార్తను వింటారు. ఏ విషయంలోనైనా, ఏ రంగాల వారినైనా ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. కొత్త ప్రయత్నాలు చేపట్టడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రత్యేక బాధ్యతలు చేపట్టడానికి అవకాశం ఉంది. సామాజికంగా ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను సునాయాసంగా పూర్తి చేస్తారు. మాట చలామణి అవుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. సంపద, గౌరవం, కీర్తి పెరుగుతాయి. ఆగిపోయిన పనులు తిరిగి పూర్తి చేసుకుంటారు. మీ మాటలను నియంత్రించుకోవాలి. వైఫల్యం ప్రతికూల పరిస్థితులకు దారితీస్తుంది. సాయంత్రం మీకు ఇష్టమైన వారితో సమావేశమవుతారు. రావాల్సిన డబ్బు కాస్త ఆలస్యంగా అయినా చేతికి అందుతుంది. అనవసరపు వివాదాలకు దూరంగా ఉండండి. ఖర్చుపై నియంత్రణ కొనసాగిస్తారు. ఏకాగ్రతతో పనులు చక్కబెడతారు. కోర్టు వివాదాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. తలపెట్టిన ప్రయాణాలు సాఫీగా కొనసాగుతాయి. లాభదాయకంగా పూర్తవుతాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కళాకారులకు ఆదాయం సమకూరుతుంది. శివారాధన మంచి ఫలితాలను ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయానికి లోటుండదు, కానీ అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారులు ముఖ్యమైన సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పెళ్లి ప్రయత్నాల కారణంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. వ్యాపార రంగంలో ఆనందంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో బాగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార మార్పుతో ప్రణాళిక చేస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కుటుంబ బాధ్యతలు పూర్తిగా ఉంటాయి. కొత్త ఒప్పందాలు అనుకూలిస్తాయి. అయితే కొన్ని ముఖ్యమైన పనుల్లో జాప్యం జరగవచ్చు. పారిశ్రామికవేత్తలకు సిబ్బందితో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. ఉత్పాదన పెరుగుతుంది. వ్యవసాయదారులు సంతృప్తిగా ఉంటారు. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ప్రయాణాల కారణంగా ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. చేపట్టిన పనులను పట్టుదలతో పూర్తి చేయాలి. కష్టకాలం నడుస్తోంది. ప్రతి పని జాగ్రత్తగా చేసుకోవాలి. సాహసోపేతమైన నిర్ణయం మేలు చేస్తుంది. నిరాశపరిచే వారు ఉంటారు. మిత భాషణంతో శాంతి చేకూరుతుంది. ముఖ్య కార్యాల్లో బాగా ఆలోచించి పనిచేయండి. నవగ్రహ శ్లోకాలు పఠించాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. ఎంతటి వారినైనా అద్భుతమైన వాగ్దాటితో ఆకట్టుకుంటారు. కొన్ని వివాదాలు పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. శత్రువులు కూడా మిమ్మల్ని చూసి భయపడుతుంటారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కారమై ఊరట చెందుతారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అదృష్ట ఫలితాలు ఉంటాయి. బుద్ధి బలంతో ముందుకు సాగి గొప్ప ఫలితాలను అందుకుంటారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధనధాన్యాది లాభాలు ఉన్నాయి. చేపట్టే పనుల్లో పురోగతి ఉంటుంది. ప్రారంభించిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు. ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. నూతన వస్తువులు కొంటారు. అధికారులు మీ అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. గణపతి ధ్యానం శుభప్రదం.
మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభకాలం. కాలాన్ని మంచి పనుల కోసం వినియోగించండి. తోటి వారికి ఉపయోగపడే పనులను చేస్తారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటారు. మీ రంగాల్లో శ్రమకు తగ్గ ఫలితాలు ఉంటాయి. ఉత్సాహంగా పనిచేస్తే గొప్పవారవుతారు. అజాగ్రత్త వద్దు. కీలక వ్యవహారాల్లో తొందరపాటు పనికిరాదు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. జీతభత్యాల విషయంలో అధికారుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో పనిభారం పెరిగినప్పటికీ ఆశించిన ప్రతిఫలం లభిస్తుంది. అదనపు సంపాదన పెరుగుతుంది. ఆదాయానికి సంబంధించి ఎటువంటి ప్రయత్నమైనా సానుకూల ఫలితం వస్తుంది. తల్లిదండ్రుల నుంచి కోరుకున్న సహాయ సహకారాలు లభిస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. సానుకూల ప్రయాణాలు ఉండవచ్చు. వ్యాపారంలో పెరుగుతున్న పురోగతితో చాలా సంతోషం ఉంటుంది. సాయంత్రం సమయంలో మీరు ముఖ్యమైన సమాచారం కనుక్కుంటారు. మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. తల్లిదండ్రుల సలహాలు ఆశీర్వాదాలు ఉపయోగపడతాయి. విద్యార్థులకు అనుకూల సమయం. ఉన్నత చదువులకు కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో అనుకూల వాతావరణం ఉంటుంది. పై అధికారుల ఆదరణ లభిస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు ప్రతిఫలాలు అందుతాయి. వృధా ఖర్చుల మూలంగా పనుల్లో ఆలస్యం జరగవచ్చు. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు. స్నేహ బంధాలు పెరుగుతాయి. అయితే అనవసరమైన చర్చలకు దూరంగా ఉండడం మంచిది. కీర్తి ప్రతిష్టలను సంపాదిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. క్షమాగుణం మిమ్మల్ని రక్షిస్తుంది. ఉద్యోగంలో ఉత్తమ స్థితి కలుగుతుంది. బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. నూతన బాధ్యతలు వస్తాయి. వస్తు వాహన యోగాలు ఉన్నాయి. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. అదృష్టం కోసం గురు శ్లోకం చదువుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.